కడప జిల్లా బద్వేల్లో వైసీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలపై రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొని డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అందులో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ జెన్జీలు ప్రభుత్వాన్నే మార్చారు. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ తరఫున యువతలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, మన స్టేట్లో జరిగిన అవకతవకల మీద అవగాహన తీసుకురావాలి. వాళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ జీవోను మాయం చేసి జీవో 47 తీసుకురావడం జరిగింది. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళంటే ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలు ఏంటి, దానికి ఒక నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన రాలేదు. కేవలము ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తొలి రౌండ్లలో పోయిన వాళ్ళు, ఏదైతే మనకు జూడో ప్రెసిడెంట్గా ఉన్న మార్గాని భరత్ యూనివర్సిటీ జస్ట్ వాళ్ళ అసోసియేషన్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇంత అక్రమాలు చేసినప్పుడు దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. మీరు గమనిస్తే జగన్ సార్ అధికారంలో ఉన్నప్పుడు